ఇక జగనన్న గారి పాలనలో అయినటువంటి లిక్కర్ స్కామ్ల ముడుపుల వసూళ్లకెంచి పంపిణీ వరకు పక్కా పథకం ప్రకారమే అయ్యిందని చెప్పి ఈ మందు డీలర్ల నుంచి ముడుపులు వసూలు చేసినాక పెద్దలకు వేసిండ్రని ఇదంతా లిక్కర్ స్కామ్ల కీలక సూత్రధారి ఎవరైతే ఉన్నారో రాజ్ కైసిరెడ్డి డైరెక్షన్ లోనే అయ్యిందని, నిందితులు లిక్కర్ పైసలు పంపిణీ చేసే ముందు వీడియోలను కూడా తీసుకున్నారని, ఒక డెన్ల దాచిపెట్టి పైసల వివరాలను సెల్ ఫోన్లలో షూటింగ్ కూడా చేసుకున్నారని, ఈ వీడియోలకు సంబంధించిన వ్యక్తులకు పంపినరని, ఎన్నికల తర్వాత ఊహించని ఫలితం అచ్చుడుతోని ఉన్నట్టుండి షాక్ అయినటువంటి రాజ్ కైసిరెడ్డి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వసూళ్ల నెట్వర్క్ మొత్తాన్ని ప్రతి వ్యక్తిని కూడా హైదరాబాద్ కు ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డాటా ఉండొద్దని చెప్పి సెల్ ఫోన్లను తీసుకొని ఒక్కొక్కలకు కమ్సే కమ్ ₹1,00,000 వరకు ఇచ్చి కొత్త ఫోన్లు కొనుక్కోమని ఇచ్చిండని, అంతనే కాకుండా లిక్కర్ ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్లను కూడా డిపోలలో ధ్వంసం చేసిండ్రని, ఇక ఎటువంటి సాక్ష్యాలు దొరకొద్దు అనుకున్నారు కానీ ఎంత తెలివైన దొంగైనా కూడా ఎక్కడో చోట దొరుకుతాడు అన్నట్టుగానే ఈ లిక్కర్ స్కామ్ నిందితులు కూడా ఆధారాలను దొరకకుండా ధ్వంసం చేసినా తప్పించుకోలేకపోయినరు. చివరాఖరికి సిట్టు బృందంతో అద్భుతమైనటువంటి టెక్నాలజీ బాగా పట్టున్న అధికారులు రికవరీ చేసి మొత్తానికైతే దొరకబట్టినరయ్యా ఈ దొంగలను. ఇక రాజ్ కైసిరెడ్డి టీం దగ్గర నుంచి సెల్ ఫోన్లు తీసుకోకపోయినా కూడా వాళ్ళు పంపిన వీడియోలు ఎవరెవరికి పంపిల్లు, ఏ టైంలో పంపిల్లు అనేది టెక్నాలజీ సహాయంతో ఆ డాటా మొత్తాన్ని స్వీకరణ చేసిల్లు సిట్ అధికారులు. అయితే రాజ్ కైసిరెడ్డి అనే పెద్ద మనిషి గట్టిగానే అనుకున్నాడు, నేను ఎవరికి దొరకకుంటేనే మొత్తం మేనేజ్ చేస్తున్నా, నాదంతా అయిపోయింది, చేతికి మట్టంటకుండా పని అయిపోయింది అనుకున్నాడు గాని మొత్తం కూపిలాగితే తీయలాగితే డొంక కదిలినట్టు అయ్యింది అయ్యా. ఇంకా అంతనే కాకుండా ఈ రాజ్ కైసిరెడ్డి అనేటైన మంచి మంచి సినిమాలు కూడా తీసే ఆలోచనలల్లో ప్రొడ్యూసింగ్లు కూడా చేసిండట. ఇంకా ఈయన ఎన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు, ఎవరెవరికి ఏమేమి అడ్వాన్స్లు ఇచ్చిండు, ఏమేమి సినిమాలు చేద్దాం అనుకున్నాడు, దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎవరికి ఇచ్చిండు అని చెప్పి గట్టిగానే ఆరా తీసే పనిలో ఉన్నారు సిట్ ఆఫీసర్లు. ఇక ఏదేమైనా 100 కోట్ల స్కామ్లు ఇట్లా బయటపడుతుంటే ఇంటున్నోళ్ళు సుతం పరేషాన్ అయ్యే కాడికి వచ్చింది అయ్యా. ఇక పతదానికైతే సిట్ ఆఫీసర్లు ఇప్పటి వరకు 40 మందిని నిందితులుగా చేసిండ్రయ్యా. రాజ్ కైసిరెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, వైసీపీ లీడర్ శివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకా 9 మందిని అయితే అరెస్టు చేసిల్లు. ఎవరైనా సాక్షులు ఉన్నారా, అనుమానితంగా ఎవరైనా కనబడుతున్నారా, ఇలా లెక్కలల్లా పేర్లు ఏమైనా ఉన్నాయా చూసి దగ్గర 200 మందికి మీదనే విచారణ చేసిండ్రు. ఇక ఈ కేసుల షేరింగ్ ఉన్నోళ్ళు కొంతమంది ఈ దేశాలకు ఉరికిండ్రట. ఇక ఈ కేసు విచారణ దగ్గర 3 నెలల సంది అయితేనే ఉన్నది. పతుదానికి ఈ నెల 17న విజయవాడ ఏసీబీ కోర్టుకైతే పోతున్నదయ్యా ఈ కేసు. మరి ఇంకా ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎంత దూరం పోతుందో ఏమో అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నాడు షురూ చేసిండ్రయ్యా. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల తర్జుమా తారుమారైందన్న తక్కర ముచ్చట్లల్లా ఇట్లా సిట్ ఆఫీసర్లు ఎంక్వైరీలల్లా పెద్ద నిజాలు గట్టిగానే బయటపడుతున్నాయి. మరి కేసులో ఇంకెంతమంది దోషులుగా తేలుతారో, జగనన్న గారి సర్కారు టైంలో అయినటువంటి 3,500 కోట్లకు మధ్య కుంభకోణం ఎటు పోయి ఎటు ఆగుతుందో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.